ఆప్తా కెటలిస్ట్ హైటెక్స్లో ఎప్పుడు జరిగిన విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. దానికి కారణం ఆప్తా. సో ఆప్తాకి సంబంధించి ఆప్తా ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చెమట గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. చిన్న కరెక్షన్, నేను ఆప్తా ఫౌండర్ ప్రెసిడెంట్ ఫౌండర్ ప్రెసిడెంట్ వచ్చి శ్రీనివాస్ చందు. బట్ ప్రసాద్ సమ్మెట్ గారు, నేను, శ్రీనివాస్ చందు ముగ్గురు వీఆర్ ద ప్రైమ్ కోర్ ఆప్తా ఫౌండర్స్. మేము 2008లో చిన్న విత్తనంగా వేసినటువంటి ఆప్తా సంస్థ ఈ రోజున మహా వటవృక్షమై శాఖోపశాఖలుగా నిలిచి అది పరిణామం చెంది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆప్తులందరికీ ఒక ఆలంబనగా, ఒక ప్లాట్ఫామ్గా నిలిచిన వైనం నిజంగా నన్ను ఆనందంతో ఉక్కిరి చేస్తుంది. ఒక నిమిషం, 3000 మంది వస్తారు అనుకున్నారంట మీరు ఇండస్ట్రియలిస్టులు. దాదాపు ఇంకొక 3 నుంచి 4000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నా మీరు అంత రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ వల్ల 3000 మెంబర్స్కే క్లోజ్ చేసామని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మీరు ఆ రోజు 30 మందితో స్టార్ట్ చేసింది, ఈరోజు ఇంత డెవలప్ అవ్వడం అనేది. తప్పనిసరిగా ఇది అసలు ఆనందంతో ఉక్కిరి అవుతున్నాం. ఎందుకంటే ఒక ఆత్మగౌరవపు నినాదం మీద ఏర్పడినటువంటి సంస్థ ఆప్తా. తర్వాత ఎక్కడో పిక్నిక్ల్లో, పార్కుల్లో స్టార్ట్ అయిన ఈ చిన్న విత్తనం, ముఖ్యంగా బే ఏరియా, వర్జీనియా, శాన్ ఫ్రాన్సిస్కో, వర్జీనియా రాష్ట్రాల నుంచి స్టార్ట్ అయినటువంటి సంస్థ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా సర్వతోముఖాభివృద్ధి చెందుతూ ఈ రోజున బిజినెస్ ఫోరంలో ఇలా వేలాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆప్తులందరూ, వ్యాపారవేత్తలు, ఆంటర్ప్రెన్యూర్స్ అందరూ వచ్చి సంతోషంగా పాల్గొనటం అనేది నాకు చాలా సంతోషం కలిగించే విషయం. ఇంకొకటి, బిగినింగ్ డేస్లో ఎవరినన్నా ప్రముఖుల్ని, కమ్యూనిటీలో ఉన్న ప్రముఖుల్ని సంస్థలోకి చేర్పించాలంటే చాలా నానా యాతన పడేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళకి ఆ కమ్యూనిటీ ట్యాగ్ పడుతుందని భయంతో ముందుకు వచ్చేవారు కాదు. అలాంటిది ఈ రోజున స్వచ్ఛందంగా బిగ్ షాట్స్, ఇప్పుడు అమెరికాలో ఫర్ ఎగ్జాంపుల్ సుబ్బుకోట గారు $1 మిలియన్ బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్కి ఇచ్చారు. అలాంటి ఫిలాంథ్రపిస్టు, సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూరు, బోర్డులో చైర్గా చేశారు, ఏఎస్సి చైర్గా చేశారు. అలాంటి కీలక పదవులు నిర్వర్తించి ఎంతోమంది మిగతా ఆంటర్ప్రెన్యూర్స్కి ఆదర్శంగా నిలిచారు. అలాంటి బిగ్ షాట్స్ చాలామంది ఈ రోజున 100 మంది, 1000 మంది ఉన్నారు ప్రముఖులు. వాళ్ళందరూ రావటానికి ఆప్తా ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతున్నందుకు మేము వేసిన విత్తనం ఇలా మహా వటవృక్షమై పరిణామం చెందినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సార్, ఇంకొక క్వశ్చన్, మార్నింగ్ నుంచి మేము బయట తీసుకుంటూ ఉన్నాం, చాలామంది అడుగుతుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆప్తా ఎవ్రీ ఇయర్ చేయాలి అని చెప్పి. మీకు ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా సార్? డెఫినెట్గా ఇది ఇక్కడ ఎస్పెషల్. ఇంకొకటి ఏంటంటే, మేము అమెరికా నుంచి వచ్చాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 150-200 మంది స్వచ్ఛందంగా ఫ్లైట్ టికెట్స్ అన్ని పెట్టుకొని ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి అసలు అన్ట్యాప్డ్ పొటెన్షియల్ ఉంది చాలామంది. దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్స్, చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు కానీ అక్కడి నుంచి పెద్ద బిగ్ షాట్స్ వరకు బోల్డ్ మంది ఉన్నారు. ప్రతి సంవత్సరం మేము వీఆర్ మోర్ దాన్ హ్యాపీ టు హోస్ట్ దిస్ కైండ్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఎవ్రీ టైమ్. నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్. విల్ బి డూయింగ్ ఎవ్రీ ఇయర్. కొంచెం డివేట్ అవుదాం సార్, అంటే ఆప్తాలోనే ఉందాం. కాకపోతే మీరు ఈ బిజినెస్ కాన్ఫరెన్స్తో పాటు చాలామంది స్కాలర్షిప్స్ ఇస్తారండి, హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తారండి, ఇంకా అనేక సర్వీసెస్ ఆప్తాలో చెప్తున్నారు, మోర్ దాన్ 20+ సర్వీసెస్. వాటి గురించి బ్రీఫ్గా సార్. డెఫినెట్గా అండి, మనకి ఎనలేని ఆత్మ సంతృప్తి కలిగించే విషయం ఏంటంటే, మన సమాజంలో అట్టడుగున పేదరికంతో మగ్గిపోతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకి ఒక బంగారు బాట వాళ్ళ భవిష్యత్తుకి వేయటం అనేది ఎనలేని ఆనందాన్ని, దాంట్లో కోట్ల రూపాయలు సంపాదించడంలో రాని తృప్తి దీంట్లో ఉంటుంది. అలా ఏటా మేము 2 నుంచి 3 కోట్ల రూపాయల వరకు ఉపకార వేతనాలు ప్రతిభావంతులైన విద్యార్థులకి అందిస్తున్నాం. ఇప్పుడు దాదాపు 20 కోట్ల రూపాయలు ఇప్పుడు దాకా అందించాం ఆప్తా స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో ఇలా చేస్తున్న సంస్థ ఇంకా ప్రపంచంలో ఎక్కడ లేదండి. ఇంత పెద్ద ఎత్తున కొంతమంది, కొన్ని ప్రముఖ సంస్థలు 10 లక్షలు, 20 లక్షలు ఇచ్చేసి వాళ్ళు పెద్ద అక్షరాలతో పేపర్లు వేయించుకుంటున్నారు. కానీ మేము ఎక్కడైనా 2 కోట్ల నుంచి 3 కోట్లు ఇస్తుంటే మీడియా ఎంతవరకు కవర్ చేస్తుంది? చాలామందికి ఆ విషయం తెలియదు. అది అందరికీ తెలియాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలా మాకు ఎనలేని ఆత్మతృప్తిని కలిగించే అంశం
ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయటం. అది ఆప్తా యొక్క ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ దట్ విల్ రిమైన్ దేర్. ఎప్పుడు దట్ ఈజ్ అవర్ ఫస్ట్ మోటో. అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడు ఆర్థికంగా ఎదగాలి, పొలిటికల్గా ఇంకా బాగా బలోపేతం కావాలి అంటే ముందు ఆర్థిక పరిపుష్టి చేకూరాలి. ఎలా చేకూరుతుంది? అది కేవలం బిజినెస్ల ద్వారానే సాధ్యం. బిజినెస్లు, రియల్ ఎస్టేటు, ప్రతి ఒక్కళ్ళు ఆ సంపాదించాలి, మనం మిలీనియర్స్ అవ్వాలనే ఒక ఆకలిని మన ఆప్తా సంస్థ ఈ బిజినెస్ ఫోరం ద్వారా కలిగించడం అనేది మిక్కిలి ముదామహం. థ్యాంక్ యూ సార్.